స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు పెట్టగానే అక్కడి నుండి ఆ స్టాక్ వాల్యూ పడిపోతుందేమో అన్న భయం అందరికీ ఉంటుంది. అలా భయపడకుండా స్టాక్ డైరెక్షన్ ని ప్రెడిక్ట్ చేసి ట్రేడ్ తీసుకోవడం ఎలా? లెట్ మీ షో యూ అ సింపుల్ ట్రిక్ దట్ ఐ యూస్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ ఆర్ బ్యాడ్ టైమ్ టు పుట్ మనీ ఇన్ స్టాక్. ట్రేడింగ్ వ్యూ లోకి వెళ్ళి ఇండికేటర్ సెక్షన్ లో RSI అని సెర్చ్ చేయండి. RSI యాడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళి ట్రేడర్స్ అయితే దీన్ని 9 కి సెట్ చేయండి, ఇన్వెస్టర్స్ అయితే దీన్ని 14 కి సెట్ చేయండి. సెట్టింగ్స్ లో క్యాలిక్యులేట్ డైవర్జెన్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. డైవర్జెన్స్ ఆప్షన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలాంటి లైన్స్ కనిపిస్తాయి, బుల్ అండ్ బేర్. డైవర్జెన్స్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రైస్ హయ్యర్ హైస్ ని ఫామ్ చేస్తుంటే RSI మాత్రం లోవర్ హైస్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా గమనించండి, ప్రైస్ ఇక్కడ నుండి ఇక్కడ హై పాయింట్ ఫామ్ చేసింది, కానీ RSI లో డౌన్వర్డ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఒక బేరిష్ డైవర్జెన్స్ అన్నమాట. అంటే ప్రైస్ ఈ పాయింట్ దగ్గర నుండి పడిపోతుందని అర్థం. అండ్ లుక్ అట్ దిస్ ఎగ్జాక్ట్లీ, ఈ పాయింట్ దగ్గర నుండి ప్రైస్ ఫాల్ అయింది. సేమ్ హియర్, ఈ పాయింట్ దగ్గర నుండి ప్రైస్ ఫాల్ అయింది. రైట్, బేరిష్ డైవర్జెన్స్ లాగానే బులిష్ డైవర్జెన్స్ కూడా ఉంటుంది. ఈ బులిష్ డైవర్జెన్స్ ని గమనించండి, ప్రైస్ లోవర్ లోని ఫామ్ చేస్తుంటే RSI హయ్యర్ లో ఫామ్ చేసింది. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర నుండి ప్రైస్ రివర్సల్ తీసుకుంది. నేను మీకు చాలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈ ఇండికేటర్ అక్యురేట్ గా వర్క్ చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ అండ్ పారామీటర్స్ ని వాడాల్సి ఉంటుంది. 30 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. RSI డైవర్జెన్స్ గురించి కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తాను.